సుమా కనకాల, రాజీవ్ కనకాల ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మనుషులు. అలా చాలామందికి యాంకరింగ్లో కానీ నిజ జీవితంలో కానీ సుమక్క చాలామందికి ఇన్స్పిరేషన్. నటన విషయంలో కానివ్వండి, ఇక రాజీవ్ కనకాల గారు జీవించినటువంటి పాత్ర అసలు జీవితంలో మర్చిపోలేరు. అలాంటిది ఇవాళ తన తనయుడు హీరోగా సెకండ్ చిత్రం మోగ్లీతో ఈరోజు వరంగల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులను కలవడానికి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, ముందుగా కంగ్రాచులేషన్. అండ్ మా లాంటి వాళ్ళకి, మా జనరేషన్ బిఫోర్ జనరేషన్కి మీ మమ్మీ ఇన్స్పిరేషన్ మాకు. ఇవాళ మా అక్క కొడుకుని మేము ఇవాళ హీరోగా చూస్తున్నాం. చాలా హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అంటే హీరోగా ఓకే, ఒక డైలాగు ఒక ఆడియో ఫంక్షన్లో రిలీజ్ దగ్గర మేము ఇలానే పుట్టాం, ఇలానే పెరుగుతాం, ఆ డైలాగు చాలామందిని టచ్ చేసింది. సుమక్క అందరికీ ఎంటర్టైన్మెంట్గా తెలుసు, ఎమోషనల్ అవడం మీరు హీరోగా ఇంత రోజు చూస్తున్నాం ఆ స్టేజ్ మీద కానీ నిన్న సినిమా హాల్లో మీ ఫాదర్తో సహా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. కష్టపడ్డాం, దానికి ఫలితం ఆడియన్స్ ఇస్తున్నారు, జనాలు థియేటర్కి వచ్చి చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సో ఆనందంగా ఉందండి. ఇది మీకు సెకండ్ సినిమా ఎట్లుంది? అంటే ప్రేక్షకుల ఆదరణ కానివ్వండి, సుమక్క కొడుకు వేరు, బట్ మీరు హీరోగా ప్రజల్లోకి రావడం వేరు. ఎలా రావాలనుకుంటున్నారు? సో నంబర్ 1 అండి, నేను మా అమ్మకు పుట్టిన కొడుకుని కాబట్టి సుమా గారి కొడుకుని ఎప్పటికీ. అండ్ నా వంతు నేను కృషి చేసి నా స్టోరీస్ నా ఓన్ రికగ్నిషన్ని పొందామని ప్లాన్లో ఉన్నాను. సో డెఫినెట్గా నాకు ఎటువంటి సిగ్గు లేదు, సుమారాజు కొడుకే నేను, ఎందుకంటే వాళ్ళకే పుట్టాను కాబట్టి. వినాయకుడు కానీ కార్తికేయ స్వామి కానీ పుట్టిన శివపార్వతులకే, వాళ్ళు బయటకు వచ్చి వేరే మేమని చెప్పుకోరు. సో అలాగ చూసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ దట్. అండ్ నా కృషి, నా టాలెంట్ని నేను బయట పెట్టి జనాలు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దామని. ఈ సినిమాలో ముఖ్యంగా మీకు ఇష్టమైన సీన్, తన ఎక్స్ప్రెషన్ చేసేటువంటి విషయంలో కానివ్వండి, అండర్స్టాండింగ్ అంతా బాగుంది. మీకు ఎలా అనిపించింది? తనతో ఎలా ఉంది? తనతో వర్క్ చేయడం చాలా బాగుండిందండి, బికాజ్ చాలా ప్రొఫెషనల్ యాక్టర్, తను చాలా బాగా చేసింది. అండ్ మా ఇద్దరిది ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, తను సడన్గా వచ్చేస్తుంది, ఆ గరిట పట్టుకుని ఉంటాను. ఆ సీన్ ఇద్దరికి చాలా ఇష్టమైన సీన్. సో అది థ్యాంక్ యూ. హాయ్ అండి. ఎలా ఉంది మీకు వరంగల్ పబ్లిక్, ఎలా ఉంది సపోర్ట్? ఇది నా ఫస్ట్ సినిమా, సో మీ అందరూ ప్రెజెన్స్ ఇక్కడ నా కోసం చాలా స్పెషల్. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. చూడబోయే ప్రేక్షకులకి లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారు ఇద్దరు కలిసి? Feeling very happy about the response for the film, and thank you so much. Thank you once again, all the best. Thank you. చూశారు కదా, అందరూ కూడా హీరోగా తన టాలెంట్తో ముందుకు రాబోతున్నా అంటూ కూడా చెప్పబోతున్నారు. సినిమాని ఆదరించమని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.